ఈరోజు కోవూరులో ఒక మంచి పని చేయడం జరిగింది. అవసరం ఉండే వాళ్ళకి, ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి బెడ్షీట్ ఇవ్వడం, దాదాపు 100 పైన బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. మన మిత్రులు రుజ్వాన్ గారు మరియు ముజఫర్, మళ్ళీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్లు, జిల్లా ఇక్కడ మన కోవూరుకి ఇన్ఛార్జ్లు అనమాట, మొత్తం ఈ మండలానికి, వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమం ఈరోజు పెట్టి ఇక్కడ ఇవ్వడం ఎంత అవసరం ఉండే. ఇప్పుడు ఈ క్లైమేట్లో, మంచు క్లైమేట్, ఈ టైంలో అసలు బెడ్షీట్స్ అనేది చాలా అవసరం. కనీసం ఆ పని అన్నా చేయడం అనేది ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ వీళ్ళు అది గమనించి బెడ్షీట్స్ ఇవ్వడం అనేది ఈ చాలా సమాజానికి అసలు చాలా అవసరం ఉండే పని. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. నెల్లూరు నుంచి ఇక్కడ రావడం, వీళ్ళు పిలిచిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన కూడా కలిగింది. ఇక్కడ ఉండే వాళ్ళకి, అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి కొందరికి కంటి సమస్యలు ఉన్నాయి. అది నేను ఆపరేషన్ కూడా చేయిస్తానని చెప్పి మాట ఇచ్చున్నాను. సో వీళ్ళకి ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా మన మదీనావాస్ తరఫు నుంచి మేము కంటి పరీక్ష ఫ్రీగా వాళ్ళకి లెన్స్ ఇవ్వడం, ఆపరేషన్ చేయడం అది కూడా చేయిస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా మోకాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కూడా మోకాలు చుప్పలు ఏదైతే అవసరం ఉండే వాళ్ళకి అది కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా అది చేయించాలని అనుకున్నాను. సో ఈ కార్యక్రమంకి ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ, ఎందుకంటే ఇది మనం ఒకరికి అవసరం ఉండి, మనకు ఒకరికి అవసరం ఉండే వాళ్ళకి మనం తోడు ఇచ్చామంటే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం లేదు. మంచి పని నేను అది నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరూ ఇది గమనించి వాళ్ళ ఏరియాలో ఎవరెవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా సొంతం ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారో వాళ్ళకి అది ఇచ్చి అది పుణ్యం చేసుకుంటారని అందరినీ కోరుకుంటూ, కోవూరు ప్రజలందరికీ వన్స్ అగైన్ అధ్యక్షుడిని ఈరోజు మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ సాహెబ్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన ముఖ్య మండల నాయకులకి, కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కోవూరు శాంతినగర్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో మన రిజ్వాన్ భాయ్ ఆధ్వర్యంలో వాళ్ళు బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదేంటంటే ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటువంటి పెద్దోళ్ళకి ఈ చలికాలంలో ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయని, ఇది చాలా మంచి కార్యం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని, మరి ఇదే విధంగా మన ఇంతియాజ్ భాయ్ కూడా ఇక్కడ ఒక మాట ఇచ్చారు. ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు ఆపరేషన్ చేయిస్తానని చెప్పి, అదొకటి. మోకాలు చుప్పలు ఎవరన్నా అరిగిపోయి ఉంటే వాళ్ళకు కూడా వైద్యం వాళ్ళ సొంత మదీనా సంస్థ ద్వారా చేపిస్తానని చెప్పారు. మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమాలు